హాయ్ అండి. ఈరోజు రైస్ కుక్కర్లో చికెన్ పలావ్ ఎలా చేయాలో చూస్తున్నాం. కడాయి వేడి చేసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. ఇందులో హోల్ గరం మసాలా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాము. హోల్ గరం మసాలా అంటే లవంగాలు, చెక్క, ఇలాచీ, బిర్యానీ ఆకు వేసానండి. ఇవి వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ వేసుకుంటాము. హోల్ గరం మసాలా ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. ఈ ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పులావ్ కాబట్టి మంచి కలర్ వస్తుంది పులావ్కి. చికెన్ పులావ్ అంటే చికెన్ కూడా అందులోనే కలిపి రైస్తో పాటు ఉడుకుతుందన్నమాట. రైస్ కుక్కర్లో రైస్తో పాటు చికెన్ కూడా ఉడుకుతుంది, కలిపి వేస్తామన్నమాట. ఇది రైస్ కోసం చేస్తున్న మసాలా. ఇది బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ అయ్యే వరకు చూసుకోవాలి. ఫస్ట్ స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయ్యాయి కాబట్టి ఆనియన్స్ కూడా త్వరగా ఫ్రై అయిపోయాయి. బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయ్యే వరకు చూసుకోవాలి. ఆనియన్స్తో పాటు కలిపి ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో టొమాటోస్ వేసుకుంటామండి. 2 మీడియం సైజ్ టొమాటోస్ వేస్తున్నాను. ఈ టొమాటోస్ వేయటం వల్ల రైస్కి మంచి టేస్ట్ వస్తుంది, బ్యాలెన్స్ అవుతాయి స్పైసెస్ అన్నీ కూడా. టూ స్పైసీ అనిపించదు, బ్యాలెన్స్ అవుతాయి. టొమాటోస్ నుంచి వచ్చే ఫ్లేవర్ చాలా రిచ్గా ఉంటుంది కదా రైస్లో. పైగా గీ కూడా వేసాం కాబట్టి గీలో ఫ్రై అవుతున్న టొమాటోస్తో చాలా బాగుంటుంది. ఇప్పుడు 5 పచ్చిమిర్చి చీలికలు వేసానండి. ఇవన్నీ కలిపి ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి. టొమాటోస్, గ్రీన్ చిల్లీస్, బ్రౌన్ ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ గరం మసాలా, హోల్ గరం మసాలా దినుసులు కూడా అన్నీ కలిపి దీంట్లో ఫ్రై అవుతున్నాయి. లో ఫ్లేమ్ పెట్టుకుని అడుగంటకుండా, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను కదా, అడుగంటే అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడు రైస్ కుక్కర్లో 5 మెంబర్స్కి సరిపడా రైస్ పెట్టుకున్నానండి. సాల్ట్ కూడా యాడ్ చేశాను, కొంచెం స్పైసెస్ వేసాను. ఇప్పుడు కర్రీకి కావాల్సిన చికెన్ని ముందుగానే కొద్ది వరకు ఒక 1/4 పార్ట్ ఉడికించుకుంటామన్నమాట. కొద్దిగా స్పైసెస్ వేసుకొని ఉడికించుకుంటాము. కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని 1 మీడియం సైజ్ ఆనియన్ వేసాను. ఇది ఫ్రై చేసుకుంటూ ఇప్పుడు 3 ఒకేసారి జరుగుతున్నాయి. ఒక పక్క రైస్ కుక్కర్లో రైస్ అవుతుంది, ఇంకో పక్క దానికి సంబంధించిన మసాలా రెడీ అవుతుంది, ఇంకొక స్టవ్ పైన ఈ చికెన్. ఇది పసుపు ఉప్పు కలిపి పెట్టిన 1/2 an hour బిఫోర్ దీన్ని మ్యారినేషన్ పెట్టానండి. పసుపు ఉప్పు కలిపి ఒక అర్ధగంట పాటు నానబెట్టేసేయాలి. అలా నానబెట్టిన ఈ చికెన్ కాసేపు ఫ్రై చేసుకుని, రైస్లో డైరెక్ట్గా పచ్చిగా వేయకూడదు. చికెన్ని కాస్త పసుపు ఉప్పు పట్టించి నానబెట్టి తర్వాత కాస్త కర్రీలాగా చేసుకుని దాన్ని యాడ్ చేసుకుంటామన్నమాట. ఇందులో 2 గ్రీన్ చిల్లీస్ మాత్రమే వేసాను ఫ్లేవర్ కోసం. పసుపు ఉప్పు గ్రీన్ చిల్లీస్ ఈ 3 ముక్కలకి బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి రైస్ కుక్కర్లో రైస్ ఉడుకు పట్టడం స్టార్ట్ అయినప్పుడు ఒక్కొక్కటి వేసుకుంటూ వస్తామండి. ఇది ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. 1 టీ స్పూన్ వేసాను, ఎందుకంటే రైస్కి కావాల్సిన జింజర్ గార్లిక్ పేస్ట్ మసాలా ఇందాకే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా. ఒక పక్క అది ఫ్రై అవుతూ ఉంది, ఒక పక్క ఈ చికెన్ రెడీ అవుతుంది. రైస్ కుక్కర్లో రైస్ రెడీ అవుతుంది. రైస్ ఉడుకు స్టార్ట్ అవ్వగానే ఇవి 2 అందులో కలిపి మిక్స్ చేసేస్తానన్నమాట. ఈ విధంగా రైస్ కుక్కర్లో చికెన్ పలావ్ చేసుకోవచ్చు. ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు కూడా ఈజీగా చేయటానికి బాగుంటుంది చికెన్ పలావ్. కొంచెం ఐటమ్స్ ఎక్కువ చేసినట్టుగా ఉంటుంది.
పలావ్ చేయొచ్చు, పూరి, గ్రేవీ ఇలాగ అన్నీ చేయొచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ పట్టేలాగా, ముక్కలకి కారం పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టాను, ఎందుకంటే ఇది ఎక్కువ ఉడకకూడదు అనమాట. ఇది రైస్తో పాటు ఉడకాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ మసాలా ఫ్రై అయిపోయింది కదా, రైస్ ఉడుకు స్టార్ట్ అయ్యింది కాబట్టి ఇందులో ఈ ముందు చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ కలిపి వేశాను. కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, పైన పుదీనా ఆకులతో పచ్చిమిర్చి, టమాటోస్, పుదీనా ఇవన్నీ కలిపి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. రైస్ ఉడుకు పట్టింది ఇప్పుడే. దీన్ని ఒక 2 నిమిషాలు, ఒక 2 ఉడుకుల రైస్ ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇది వేసేస్తాను అన్నమాట. ఒక క్లిప్ మిస్ అయినట్టు ఉంది. అందులో టమాటోస్తో పాటు నేను ఇందాక వేసిన మసాలాలో పెరుగు కూడా యాడ్ చేశాను. ఆ క్లిప్ మిస్ అయింది. ఓకే, ఇది ఫ్రై చేసుకున్న ఈ మసాలా ఉంది కదా, మసాలా మిశ్రమం, చికెన్ మసాలా మిశ్రమం, ఇది ఎక్కువగా ఉడికించకూడదు, సిమ్లో పెట్టుకొని ఉండాలి. రైస్ ఉడుకు స్టార్ట్ అవుతున్నట్ల ఇది కూడా వేసేయాలి. కర్రీగా చేసి పెట్టుకున్న ఈ చికెన్ జస్ట్ దీన్ని 1/4 కంటే తక్కువ పార్టే ఉడికించాం. పీసెస్ సైజ్ కూడా చిన్నగానే మీడియం సైజులో ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఉడికించకూడదు. రైస్తో పాటు ఉడికినప్పుడు మరి ఓవర్ కుక్ అయిపోతాయి. అన్ని మసాలాస్ అన్నీ కలిసేలాగా బాగా కలిపెట్టుకొని ఉప్పు సరి చూసుకోవాలి. రైస్లో ఫస్ట్ ఉప్పు వేసాము, చికెన్లో కూడా కొంత ఉప్పు వేసాను. దానికి సపరేట్గా ఉంది ఉప్పు కూడా. ఉప్పు చూసుకుని మూత పెట్టేసుకుంటే ఒక 10 నిమిషాలకి రైస్ ఉడకటం స్టార్ట్ అవుతుంది. రైస్ బాయిల్ అవుతుంది కదండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. గీ యాడ్ చేసాం కదా, గీ యాడ్ చేసినప్పుడు ఏవైనా సరే ఫ్లేవర్స్ ఎక్కువగా వదులుతాయి అన్నమాట. పుదీనా వేసాం, పుదీనా ఫ్లేవర్ తెలుస్తుంది. బిర్యానీ ఆకు, స్పైసెస్ అన్నీ కరెక్ట్గా ఫ్రై అయినాయి. బ్రౌన్ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యాయి. బ్రౌన్ కలర్లో ఉండటం వల్ల పలావ్కు మంచి కలర్ వస్తుంది. మధ్యలో ఒకసారి తీసి చెక్ చేసుకుంటే ఇప్పుడు 80% కుక్ అయ్యింది. ఇంకా కాస్త వాటర్ ఉంది కాబట్టి ఇంకొక 5 నిమిషాల పాటు ఉంచిన తర్వాత దించేసుకోవచ్చు. చికెన్ పలావ్ రెడీ అయిపోయిందండి. దీన్ని గోంగూర చట్నీ, పెరుగు చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు వేడివేడిగా. కావాలంటే గ్రేవీతో కూడా తినవచ్చు. స్పైసీ అవుతుంది కాబట్టి ఆనియన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను.